మనకు ఆల్రెడీ భారత్ యొక్క కీలక పాత్ర ఉన్నది బ్రిక్స్లో. దీని పార్ట్నర్షిప్ని ఇంకా పెంచాలా అంటున్నారు. అంటే బ్రిక్స్లో ఈ రూపీ ట్రేడ్ డ్రీల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఇంకా జర గట్టిగా పుష్ చేయాలని అన్నారు. ఈ బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్స్లలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి ఇట్లాంటి కరెన్సీస్ ఏమన్నా ఉంటే అట్లాంటి డిజిటల్ పేమెంట్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీలు కూడా యూజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఈ గ్లోబల్ సౌత్లో ఒక ట్రేడ్ ఆప్షన్స్ అనేటివి, ట్రేడ్ కారిడార్స్ అనేటివి పెద్దగా చేయాలా, అందులో భారత్ని పెద్దపీటలో పెట్టాలా అని చెప్పి చెప్తున్నారు. భారత్ యొక్క ఎకనామిక్ స్పియర్ని పెంచాలా, డాలర్ని తగ్గించాలా అని చెప్పి చెప్తున్నారు. ట్రంప్ ప్రిడిక్టబుల్ ఫ్రెండ్స్, మనం గెస్గొట్టొచ్చు ట్రంప్ ఏం చేయగలుగుతాడని. ఫస్ట్ మూతబరి చెలాస్తాడు, దాని తర్వాత జర సైలెంట్ అవుతాడు, దాని తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని బార్గెన్ చేయనీకి వస్తాడు. కాకపోతే ప్రపంచ దేశాలు ఇలా భారత్ వైపు చూస్తున్నాయి. ఎందుకనంటే భారత్ యొక్క స్టైల్ సనాతనం, ప్రచండ సనాతనం. అంటే ఫస్ట్ మనం అనుభవిస్తామొచ్చు, బట్ దాని తర్వాత దాన్ని అనుకూలమైన పరిస్థితులకు తీసుకొస్తాం, అంటే అడాప్ట్ చేసుకుంటాం ఫస్ట్.